నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో కుంభలగ్న జాతకులకి అంటే కుంభలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక ఈ వీడియోలో ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అవి ముందుకు నడుస్తున్నాయా వెనక నడుస్తున్నాయా, రాసులు ఎప్పుడు మారుతాయి, ఇవన్నీ కూడా ప్రేక్షకులకు అవసరం లేదు కనుక ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా నేను బ్యాక్ ఎండ్లో చేసుకొని ఫలితాలతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పాల్సినటువంటి విషయాలు చెప్దామని ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఇక వీడియోలోకి వస్తే ఈ యొక్క కుంభలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి 2025 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మీకు లగ్న బలం అనేది అలా స్టాండర్డ్గా వస్తూ వచ్చింది. ఎక్కడా కూడా తప్పలేదు లగ్న బలం. కానీ ఈ సంవత్సరంలో కాస్త లగ్న బలం అనేది తగ్గుతూ ఉంది. కేవలం లగ్న బలం ఈ సంవత్సరంలో 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య అనేది ఉంటూ ఉంది. అంటే ఈ సమయంలో మాత్రం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా ముందుకు వెళ్ళటము, మీరు చేయాల్సినటువంటి పనుల్ని చక్కగా చేయగలగటము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము, మీకు ఒక పరిపాలనా దక్షత అంటే ఒక లీడ్గా అంటే 10 మందిని మేనేజ్ చేసేటటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మీకు ఖర్చులు అనేవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఫలితాలు చెప్తున్నాను. ఇక్కడ ఖర్చులు అనేవి తక్కువగా ఉండటము, విదేశీయానానికి సంబంధించినటువంటి ఫలితాలు అనుకూలంగా రావటము, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి వీసాలు ఇవన్నీ రావటము వెళ్ళటము ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే విదేశాల్లో స్థిరపడి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సమయం అనేది చక్కగా గడుస్తుంది. హాస్పిటల్ ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఓవరాల్గా చూసుకుంటే ఖర్చులు అనేవి తగ్గుతాయి. అది హాస్పిటల్ కానీ ఇంకా మెడిసిన్ కానీ ఈ ఖర్చులన్నీ కూడా తగ్గి మీకు ఆనందంగా ఉంటుంది. మీరు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా కూడా బాగుంటుంది. ఇక ఈ సమయం కాకుండా మిగతా సంవత్సరం అంతా ఎలా ఉండబోతూ ఉంది అంటే మీకు ఒక కొత్త ధనం అనేది రాబోతూ ఉంది. అంటే ఇప్పటి వరకు శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితాలు తగ్గి బుధ గురువులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం అనేది ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ 2025 సంవత్సరంలో 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య కాకుండా మిగతా సమయంలో మీకు సంతానపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే సంతానపరంగా గత కొన్ని ఏళ్ల నుంచి సంవత్సరాల నుంచి మీరు తాపత్రయంగా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి శుభ పరిణామాలు, శుభ సూచికాలు, సంతానం కలగటము, సంతాన వృద్ధి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆల్రెడీ సంతానంతో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా ఈ లగ్నం వాళ్ళకి జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకు అనుకూలమైనటువంటి కాలం. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది మీకు ఉంటుంది. అంతేకాకుండా మాతృమూలకంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. తల్లిగారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గృహ కొనుగోళ్ళు, ఖాళీ స్థలం కొనుగోలు, వాహనం కొనుగోళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గృహము ఖాళీ స్థలం కంటే కూడా వాహన యోగం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందువల్ల వాహనం ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొనేదానికి అవకాశాలు ఉన్నాయి మీరు కనుక ప్రయత్నం చేస్తే. అంతేకాకుండా సుఖస్థానం బాగున్న కారణం చేత మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఏమైనా కూడా మీరు వాటిని వదిలేసి మీ సమస్యలన్నీ ఒకవైపు మీరు ఒకవైపు అన్నట్లుగా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అంటే సుఖంగా ఉంటారు. సమస్యలు లేవని కాదు, కానీ ఆ సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు. అంటే కొంతమందికి చిన్న సమస్యలు వచ్చినా వాటికి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. కొంతమందికి ఎంత పెద్ద సమస్యలు ఉన్నా వాళ్ళు ఈ క్షణంలో వాళ్ళు బాగానే ఉంటారు హ్యాపీగా. అలా మీకు సుఖస్థానం అనేది ఈ సమయంలో మీకు చక్కగా వస్తూ ఉంది. ఇక ఇదే సమయంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉన్నాయి. గొప్ప జీవితం అనేది గడపబోతూ ఉన్నారు. ఒక పేరు ప్రతిష్టలు, ఒక విజయప్రదమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. కాంపిటేటివ్ వరల్డ్లో మీకు తిరుగు అనేది లేదు. మీరు ఒక ఉద్యోగం కోసం మీరు పోటీ పడినా, ఒక ఎగ్జామ్ కోసం
మీరు ఎగ్జామ్లో పోటీ పడినా లేకపోతే రాజకీయంగా మీరు ప్రయత్నాలు చేసినా ఇవన్నిటికీ కూడా ముందు విజయస్థానం అనేది బాగుండాలి. అలాంటి విజయస్థానం అనేది మీకు ఈ సమయంలో బాగున్న కారణం చేత మీకు విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. అంతేకాకుండా మీకు అసంకల్పిత ధనలాభం కానీ అసంకల్పిత వ్యవహార లాభం కానీ మీకు కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఊహించి ఉండరు, ఏదో ఒక గిఫ్టుల రూపంలో ఇంకో రూపంలోనో ధనం అనేది రావటము, లేకపోతే ఎవరన్నా ఎక్కడి నుంచన్నా మీకు కొంత ధనం అనేది అంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి రావటము, లేకపోతే మీ అత్తమామల దగ్గర నుంచి రావటం, ఏదో ఒక విధంగా, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు ఇప్పుడు మంచిగా మీ దగ్గరికి రావటము, ఇలాగా కొంత అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా దైవ ప్రభావం మీ మీద అధికంగా ఉంటూ ఉంటుంది. దైవ కృప అనేది మీ మీద ఉంది. పెద్దల గురువుల యొక్క ఆశీర్వాదంతో మీరు పుణ్యక్షేత్ర దర్శనము, గుళ్ళు గోపురాలు తిరిగేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానం బాగున్న కారణం చేత మీకంటే పెద్దవాళ్ళు అయినటువంటి అక్కలు, అన్నలు వాళ్ళ ద్వారా మీకు ఒక ప్రొటెక్షను, లేకపోతే వాళ్ళు ఒక మంచి సలహాలు ఇవ్వటము కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా బ్యాంకు బ్యాలెన్స్లు కూడా వృద్ధి చెందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంది. ఇవన్నీ గత కొంతకాలంగా మీకు అనుకూలతలు అనేవి లేవు. అది కొత్తగా ఈ సంవత్సరంలో ఈ ఫలితాలన్నీ కూడా మీకు రాబోతూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి కదా. మరి ఏ ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఈ సంవత్సరంలో 10వ తారీఖు మే నెల నుంచి 5వ తారీఖు జూలై మధ్య గల కాలంలో మీరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కాస్త అలర్ట్గా ఉండాలి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కొంత వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. వివాహాది విషయాల్లో కూడా కొన్ని ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య. అందువల్ల వివాహాది విషయాలు ఈ సమయంలో అంత కలిసి రావు. ఇంకా పెళ్లి ప్రయత్నాలు కానీ ఏదైనా కూడా కొత్త బిజినెస్ చేయాలనుకున్నా కానీ వ్యాపారస్తులకు కానీ కాస్త మధ్యమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ మూలకంగా కొన్ని వ్యతిరేకతలు, లేదా గవర్నమెంట్తో ముడిపడినటువంటి మీ పనుల్లో కొన్ని చికాకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే మధ్య, తిరిగి 23వ తారీఖు జూలై నుంచి 11వ తారీఖు నవంబర్ మధ్య మీకు అనవసరమైనటువంటి శత్రుత్వాలు, తర్వాత రణము, రుణము, రోగము అంటే ఆరోగ్యానికి సంబంధించి, లేకపోతే శత్రుత్వాలకు సంబంధించి, అప్పులుకి సంబంధించి అంటే కొత్త అప్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవి రాకపోవటము, లేకపోతే ఉన్నటువంటి అప్పులతో మీరు గజిబిజి అయినటువంటి వాతావరణం గడపడము, ఏదైనా కూడా రణము, రుణము, రోగము దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మానసికంగా కొంత ఇబ్బందులకు మీరు గురిపడేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 1వ తారీఖు జనవరి నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య, తిరిగి 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, తిరిగి 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్ మధ్య మీకు మీకంటే చిన్నవాళ్ళైనటువంటి తమ్ముళ్ళతో కానీ చెల్లెళ్ళతో కానీ మాట పట్టింపులు రావడము, వాళ్ళకి మీకు పొసక్కపోవటము, ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సమయంలో, ఈ 3 సమయాల్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, మీరు అనవసరమైనటువంటి వాదనలు, లేదా మీరు ఏదో ఒక మాట తప్పుగా మాట్లాడి దాని ద్వారా దాని పర్యవసానాలు ఇవి మీకు ఎదురయ్యేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక చివరగా ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, పై అధికారుల నుంచి విమర్శలు, లేకపోతే లంచగొండలుగా పట్టుబట్టము, ఇలా ఏదైనా కూడా ఉద్యోగంలో కొన్ని వ్యతిరేకతలు, లేకపోతే ఉద్యోగంలో మీ మాట చెల్లకపోవటము, లేకపోతే మీకు అనుకోనిటువంటి స్థలాలకి ట్రాన్స్ఫర్స్ కావటము, ఏదైనా కూడా వృత్తి ఉద్యోగపరంగా కాస్త వ్యతిరేకతలు అనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక సంవత్సరం మొత్తంగా కూడా మీకు ఎక్కడన్నా వ్యతిరేకత ఉందా అంటే డేట్స్ సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా అనుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా ధనానికి కాస్త ఇబ్బందులు ఉండటము, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటము, మీరు ఒక మాట చెప్తే మీ కుటుంబ సభ్యులు ఇంకో మాట చెప్పటము, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకొని తదనుగుణంగా మీరు మెలగండి అని ఒక ఏమంటారు దాన్ని ఒక సలహా ఇస్తున్నాం అనమాట. అంటే ఇలా ఉండబోతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రణాళిక వేసుకొని, అంటే కుటుంబ సభ్యులతో నేను జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎవరి మీద కూడా నేను డిమాండింగ్గా ఉండకూడదు, ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. అలా మీరు ఆలోచించినప్పుడు ఈ జ్యోతిష శాస్త్రాన్ని చక్కగా మీరు ఉపయోగించుకోగలుగుతారు. అంతేగాని నెగిటివ్గా తీసుకుంటే ఏ ఉపయోగం ఉండదు. అందువల్ల ధనానికి కాస్త ఇబ్బందిగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఎంతో కొంత ధనాన్ని మీకు ఎక్కడో అక్కడ విధంగా మీరు అరేంజ్ చేసుకొని ఉండటము, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చక్కగా చేయటము, అలా మీరు చేసుకొని మీ ధనం అనేది బ్లాక్ అయిపోకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి.
చివరగా లాభాలు కాస్త తగ్గుముఖం పట్టటము, ఇక బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇంతకు ముందున్నటువంటి వ్రాపో అనేది ఉండదు. ఇలా కొన్ని ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద మీకు జరిగేటటువంటి ఇబ్బందులకి రవిచంద్ర కుజగురులు కారణం కనుక సూర్యునికి, చంద్రునికి, కుజునికి, గురువుకి సంవత్సరం అంతా కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభలగ్నంలో జన్మించినటువంటి అందరికీ కామన్గా వచ్చేటటువంటి ఫలితాలు మనం చెప్పాము. అంతేగాని ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్పలేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కనుక చూస్తే కొన్ని పాయింట్లు ఎక్కువగా చెప్పొచ్చు, అంటే ఆ జాతకాన్ని ప్రకారంగా కొన్ని పాయింట్లు తీసేయవచ్చు. ఇలా కొన్ని మోడిఫికేషన్స్ కూడా జరిగేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఇవి అందరికీ కామన్గా చెప్పినటువంటి విషయాలనే గుర్తించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్పలేదనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.